అనగనగా ఒక అందమైన చెరువు ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, లతలు మరియు రంగురంగుల పువ్వులు దానిని ఆభరణాల్లా అలంకరించాయి. చెరువు వెన్నెల్లాంటి నీరు వెదజల్లుతూ ప్రకాశిస్తుంది. నీటిలో చిన్న చిన్న చేపలు ఆడుకుంటూ సంచరిస్తున్నాయి. చెరువులో ఎక్కడ చూసినా జీవంతో నిండిన దృశ్యాలు కనిపించేవి. అక్కడ చేపలు మరియు పీతలు ఆనందంగా కలిసి జీవించేవి. ఆ చెరువు దగ్గరలో ఒక తెల్ల కొంగ ఉండేది. ఆ కొంగ ముసలితనంలోకి వచ్చి ఆహారం పట్టుకోవడంలో ఇబ్బంది పడుతోంది. తన ఆహారం సులభంగా పట్టుకుని తినడానికి కొంగ ఒక దుష్ట ప్రణాళిక వేసింది. ఒకరోజు కొంగ ఒక కాలుమీద నిలబడి ధ్యానం చేస్తున్నట్లు నాటకం వేసింది. కొంగ ఈ విచిత్రమైన ప్రవర్తనను చూసి చేపలు మరియు పీతలు ఆశ్చర్యపోయాయి. చేపలు పీతలు కొంగను అడిగాయి, ఏమైంది కొంగా? నువ్వు ఎందుకు ధ్యానం చేస్తున్నావు? దానికి కొంగ సమాధానమిచ్చింది, నేను కలలో ఒక భవిష్యవాణి చూశాను. ఆ భవిష్యవాణి ప్రకారం ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. అందులో ఉన్న మీరు అందరూ చనిపోతారు. చేపలు మరియు పీతలు కొంగ మాటలను నమ్మి భయాందోళనకు గురయ్యాయి. అవి కొంగను అడిగాయి, మేమేం చేయాలి? దయచేసి మీ జ్ఞానంతో మాకు సహాయం చేయండి. నేను మిమ్మల్ని ఒక్కొక్కరిగా పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువుకి తీసుకెళ్తాను. ఆ చెరువు ఎప్పటికీ ఎండిపోదు. కాని మీరు ఓర్పుగా ఉండాలి అని కొంగ చెప్పింది. చేపలు మరియు పీతలు కొంగను నమ్మి అతని మాటలకు అంగీకరించాయి. ప్రతిరోజూ కొంగ ఒక్కొక్క చేపను తన ముక్కులో పెట్టి వాటిని రక్షించడం కోసం తీసుకెళ్లినట్లు నటించేది. కాని నిజానికి అది చేపని ఒక ఎడారి లాంటి స్థలానికి తీసుకెళ్లి అక్కడ వాటిని రుచిగా భోజనం చేసేది. ఒకరోజు పీత యొక్క వంతు వచ్చింది. అతను కొంగ ముక్కులో ఎక్కి కొత్త చెరువులో తన స్నేహితులను కలుసుకోడానికి ఉత్సాహంగా ఉన్నాడు. వారు రాతి ప్రాంతం దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు పీత ఇతర చేపల ఎముకలను చూసింది. అతనికి ఆ క్షణంలోనే కొంగ యొక్క దుష్ట ప్రణాళిక అర్థమైంది. కొంగ దిగడానికి ముందే పీత తన పదునైన గోళ్లతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంగ కష్టపడి ఊపిరి పీల్చుకోలేక చివరికి మరణించింది. కొంగ చనిపోయిందని నిర్ధారించుకున్న పీత సురక్షితంగా చెరువు వద్దకు చేరుకుంది. అది కొంగ యొక్క చెడు ప్రణాళికను అందరికీ చెప్పింది. తమను కాపాడినందుకు జంతువులు పీతకు కృతజ్ఞతలు తెలిపాయి. ఎవరినీ గుడ్డిగా విశ్వసించకూడదని మరియు క్లిష్ట పరిస్థితుల్లో తమ తెలివిని ఉపయోగించుకోవాలని వారు నేర్చుకున్నారు.